Good afternoon, my dear students and my YouTube viewers and my well wishers. అన్ని కోర్సెస్ కంటే అకౌంటెంట్ కోర్సు అతి తేలికైనది, అండర్స్టాండబిలిటీ సబ్జెక్ట్. తర్వాత ఈ అకౌంటెన్సీ కోర్స్ తోటి ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా జాబ్ సంపాదించుకునేంత గొప్ప సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే అకౌంటెన్సీ లేకపోతే ఫైనాన్షియల్ వరల్డ్ లేదు మీకు. ఎందుకంటే ఇది కేవలం డబ్బు మీద మాత్రమే తయారు చేయబడ్డ సబ్జెక్టు. కాబట్టి ఏంటంటే అకౌంటెన్సీ కోర్స్ ఇదివరకటి కంటే ఇప్పుడు కొంత క్రేజ్ పెరిగింది. అంటే బీకామ్ ఎంబీఏలతో పాటు అడ్వాన్స్గా ఐసీఎల్ చేస్తున్నారు, ఐసీడబ్ల్యూలు చేస్తున్నారు, తర్వాత సిఎల్ చేస్తున్నారు. సో మామూలుగా ఒక అకౌంటెంట్కి అన్ని రకాలుగా అంటే అటు ట్యాక్సేషన్ మ్యాటర్స్లో కూడా అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ, డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఫైనలైజేషన్స్లో అకౌంటింగ్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ తయారు చేయటమే కాకుండా కంప్లీట్ దాన్ని తెలివిగా ఇంటర్ప్రెట్ చేయగలిగిన సమర్థత ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఉద్యోగం దొరుకుతుంది, గ్యారంటీ అది. ఎందుకంటే వేరే ఏదో మనం ఒక టాలెంట్ నేర్చుకున్నాం, ఫోకస్ నేర్చుకున్నాం, మాకు ఉద్యోగం వచ్చేస్తుందంటే వచ్చేస్తుంది, కానీ మీరు డేటా ఆపరేటర్స్గా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి మాన్యువల్ అకౌంటింగ్ సిస్టమ్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే మాన్యువల్ అకౌంటెన్సీలో అకౌంటెంట్ హోదాకు రావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే కంప్లీట్ స్కిల్ ఉండాలి, రికగ్నైజ్ చేయగలగాలి, ఐడెంటిఫై చేయగలగాలి, అకౌంటెన్సీ కేటగిరీని ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడు మాత్రమే యూ కెన్ ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వెల్. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీలో ఇటువంటి ప్రాబ్లం మీకేమి ఉండదు. ఎందుకంటే ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. కానీ దీంట్లో నేర్చుకోవాల్సిన రెండు ఇంపార్టెంట్ అంశాలు. ఒకటి గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, అంటే కేటగరైజేషన్. ఏంటంటే పర్సనల్ అకౌంట్స్ కోవకు ఎంచుతాయి, రియల్ అకౌంట్స్ కోవకు ఎంచుతాయి, నామినల్ అకౌంట్స్ కోవకు ఎంచుతాయి, దాన్ని ఐడెంటిఫై చేయటం ఎట్లా. తర్వాత నెక్స్ట్ ఓచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే జర్నలైజేషన్లో మీకు మామూలుగా ప్రతి మాన్యువల్ మన సిస్టమ్ అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నది ఏంటి, డెబిట్ క్రెడిట్ ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని చోట్ల క్రెడిట్లో స్టార్ట్ అయ్యి డెబిట్ తోటి ఎండ్ అవుతుంది, కొన్ని చోట్ల డెబిట్ తోటి స్టార్ట్ అయ్యి క్రెడిట్ తోటి ఎండ్ అవుతుంది. ఎందుకు? వై? దానికి ఒక రీజన్. ఎందుకంటే దానికి అంటే ఆ పద్ధతి ప్రకారం మనం సులువైన పద్ధతిలో థియరియాటికల్ అట్ ది సేమ్ టైం బ్లైండ్ వేలో స్పీడ్గా మనం ఒక ఎంట్రీని పాస్ చేయగలుగుతాం. మాన్యువల్ అకౌంటింగ్ సిస్టంలో దాదాపు 8 స్టెప్స్ ఉంటాయి. ప్రతిసారి మీకు ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు పాస్ త్రూ 7 స్టెప్స్. బట్ వేరేజ్ ఇన్ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీలో మీకు ఓన్లీ 1 స్టెప్, దట్ ఈస్ జర్నలైజేషన్. తర్వాత ఏంటంటే మీకు యాక్యురేట్ రిపోర్ట్స్ రావడమే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్ట్స్, ఏ పద్ధతిలో కావాలంటే ఏ డిజైన్లో కావాలంటే, హారిజంటల్గా కావాలా, వెర్టికల్ కావాలా, ఆ తర్వాత పర్సంటేజ్ వైజ్ రావాలా, ఎనాలిసిస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఏంటంటే ఎన్నో రకాల అకౌంటింగ్ ప్యాకేజ్ ఉన్న దాంట్లో టాలీ అనేది మీకు చాలా ఈజియెస్ట్ ప్యాకేజ్, అంటే ఫ్రెండ్లీ యూజర్. ఎందుకంటే ఈ టాలీ అనేది ఒక ఎంప్లాయీకి ఖచ్చితంగా ఈజీగా నేర్చుకుని దాని చేత అతను సరైన రిజల్ట్ వాళ్ళ దగ్గర పనిచేసే అకౌంటెంట్ల ద్వారా తెప్పించుకోగలుగుతాడు. ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే దీనికి ఏ విధమైన కామర్స్ బేస్ అక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ విధంగా నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనం జనరల్గా మనం ఎలా నేర్చుకుంటున్నాం కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ, మనం ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని దాంట్లో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. కానీ ఒరిజినాలిటీ వచ్చినప్పటికీ, డాక్యుమెంట్స్ చూసేటప్పటికి, ఇన్వాయిస్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది, తర్వాత వౌచర్లు చూస్తే డిఫరెంట్గా ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఒక బ్యాంక్ స్టేట్మెంట్కి ఇంకో బ్యాంక్ స్టేట్మెంట్కి తేడాలు ఉంటాయి. అటువంటిప్పుడు ఏంటంటే మీరు అంత తేలిగ్గా మీరు లొకేట్ చేయలేరు దాన్ని. కాబట్టి ఏంటంటే ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్, అంటే కాంట్రాక్ట్ బిల్స్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇన్వాయిసెస్ కానివ్వండి, పేమెంట్ వోచర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తోటి చెప్పేటోళ్ళు మేము ఒక్కళ్ళమే, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇండియా. ఎందుకంటే నేను గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇన్స్టిట్యూట్స్కి నాకున్న తేడా ఏంటంటే నేను ఐఎమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. తర్వాత క్లయింట్ ఫైల్స్ నా దగ్గర ఉంటాయి, ఎందుకంటే మీకు పార్ట్నర్షిప్ డీడ్లు కానివ్వండి, తర్వాత బోచెస్ కానివ్వండి, ఇవన్నీ నా దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి రేపటి రోజున ఇదే
పద్ధతిలో మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఏంటి ఇన్వాయిస్లో ఏముంటాయి, మనం ఏ ఫిగర్స్ని తీసుకోవాలి అనేది మీకు బాగా గుర్తుండిపోద్ది. కాబట్టి అట్లాంటి బ్యాంక్ స్టేట్మెంట్ని స్టడీ చేయగలుగుతారు. కాబట్టి ఒరిజినల్స్తో చెప్పేది మాత్రం మేము ఒక్కళ్ళమే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. కాబట్టి ఒరిజినల్స్ ఎప్పుడైతే నేర్చుకున్నారో మీరు ఈజీగా మీరు జాబ్కి వెళ్ళటం కానివ్వండి, లేకపోతే మీరు ఇండిపెండెంట్గా ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా సెటిల్ అవ్వడం కానీ, ట్యాక్స్ ప్రాక్టీషనర్ సెటిల్ అవ్వడం ఈజీ. అంటే పార్ట్ టైం జాబ్ చేయాలంటే అంత ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే ఎటువంటి అకౌంట్ అయినా మీరు టేకప్ చేయగలగాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీరు టేకప్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీకు పార్ట్ టైం జాబ్స్ వస్తాయి, లేదా రావు. పార్ట్ టైం జాబ్స్లో కనుక సెటిల్ కాగలిగితే మీరే 10 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు. మీరు ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళక్కర్లేదు ఉన్నారా. అట్లనే సీనియర్ అకౌంటెంట్గా ఏదైనా ఆర్గనైజేషన్లో చేరితే మీరే అన్నీ అయి ఉండాలి. ఎందుకంటే ఆడిటర్ కంటే ముందు స్థానం మీదే. ఎందుకంటే మీ కళ్ళ ముందు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు అవన్నీ ఖచ్చితంగా ఇంటర్ప్రిట్ చేయగలగాలి. ఈ సమర్థత ఎలా వస్తుంది? మీరు ఖచ్చితంగా అకౌంట్స్ మీద ఆ శ్రద్ధ, ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏం లేదు మాస్టారు, మాకు ప్రాక్టికల్ టచ్ అనేదే లేదని అన్నా కూడా పర్వాలేదు. ఒక శ్రద్ధతోటి ఓన్లీ 1 monthలో వీ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ అకౌంటెంట్స్ అండ్ ట్యాక్స్. ఓన్లీ 1 month శ్రద్ధ పెట్టడం తప్ప దీంట్లో ఏమీ లేదు. కాబట్టి ఏంటంటే మాకు అనుభవం ఉంది. తర్వాత ఏంటంటే మిమ్మల్ని ఏ రకంగా అయినా మీరు ఏ డెప్త్లో అయినా ఉండండి, చదువుకుని 4 సంవత్సరాలు కానివ్వండి, గ్యాప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీరు నేర్చుకోవడానికి. కాకపోతే ఏంటంటే మీకు ఆ ఓపిక ఉండాలి, నేర్చుకుని శ్రద్ధ ఉండాలి తప్ప ఇంకేం అక్కర్లేదు. కాబట్టి ఏంటంటే మీరు సీనియర్ అకౌంటెంట్ కావాలన్నా, ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా మారాలన్నా, ట్యాక్స్ ప్రాక్టీషనర్గా మారాలన్నా, ఏది మారాలన్నా కూడా ఒకటే మంత్రం ఎన్నాటికి ఒకటే మంత్రం. మేము నేర్చుకోవడానికి ఈజీగా లేదు. ఓన్లీ టాలీ నేర్చుకోవచ్చు అనుకున్న ఒక ఛాన్స్ ఉంది, లేదు మొత్తం ట్యాక్సేషన్తో పాటు నేర్చుకోవాలన్న ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదిస్తే నేను మీకు దానికి తగిన విధంగా నేను మీకు బోధించడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ విధానంలో కూడా ఎట్లా ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, వాట్ మే బి ది రీజన్ బిహైండ్ ఇట్. మనం అన్నీ వచ్చు కదా, మనం డిగ్రీ పాస్ అయ్యాం, మంచి మార్కులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, మరి ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ పాయింట్స్ ఏంటి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే దానికి సొల్యూషన్ ఎప్పుడన్నా ఆలోచించి మళ్ళీ ఫర్దర్ ఇంటర్వ్యూకి వెళ్ళారా, లేకపోతే అలాగే కంటిన్యూ అవుతూ పోయారా అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పడానికి నేనున్నాను. తర్వాత నా యాప్ ద్వారా మీరు ఇటువంటి డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. తర్వాత నా యూట్యూబ్ ద్వారా మీరు అన్ని డీటెయిల్స్ మీకు ఇంకేమన్నా ఫర్దర్గా మీకు ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డిస్కషన్ కావాలన్నా, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై టెలిఫోన్ నెంబర్ బిట్వీన్ 9 AM to 6 PM ఎవ్రీడే. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికి ఆలోచన ఉన్నా ఆచరించాలంటే మాత్రం మీరు కలిస్తే దాన్ని తగిన విధంగా నేను మీకు ఉపాయం చెప్పగలుగుతాను. దాని ప్రకారం ఎందుకంటే నా దగ్గరే మీరు ఆ ట్రైనప్ కావాలని ఎక్కడా లేదు. మీకు ఎక్కడైతే ఈ విధమైన ఎక్స్పోజర్ వస్తుందో అక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఇంకా మీకు ఇంకొంత అడ్వాంటేజ్ ఉంటే మీరే స్వయంగా నేర్చుకుని పొజిషన్ కూడా ఉంటుంది. ఎప్పుడంటే మీరు జర్నలైజేషన్, బేసిక్ అకౌంటెన్సీలో కనుక మీకు ఒక రకమైన పట్టు సాధించగలిగితే అసలు మీరు ఎక్కడికి వెళ్ళి ఏది నేర్చుకోగల కంప్లీట్ మీకున్న నాలెడ్జే మీకు మోర్ సఫిషియెంట్. అది మాత్రం ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవడానికి 100కి 100 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీలో ఈ 3 కేటగిరీస్ అంటే పార్ట్ టైం అకౌంటెంట్గా కావాలన్నా, ఒక సీనియర్ అకౌంటెంట్గా కావాలన్నా, లేకపోతే ట్యాక్స్ ప్రాక్టీషనర్ కావాలన్నా కూడా మీకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, కావాలంటే మీరు ఆఫ్లైన్లో దీని యొక్క అంటే మా సాసికి ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు చాలా డీటెయిల్స్ దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే యూ కెన్ పర్చేజ్ ది క్లాస్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ యాప్. కాబట్టి ఏంటంటే మీరు ఇంటి దగ్గరే కూర్చొని మీరు ఎక్కడా కూడా మూమెంట్ కూడా లేకుండా మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీరు అకౌంట్స్ పొజిషన్లో ఉన్నా కూడా మీరు అప్గ్రేడేషన్ కావడానికి మా మెటీరియల్ కానీ మా టీచింగ్ కానీ మీకు 100కి 100 సహకరిస్తుందని నేను నమ్మగలుగుతాను. ఖచ్చితంగా మాకున్న ఎక్స్పీరియన్సు మీకు అన్ని రకాలుగా పనికొస్తుందని
నేను దీంట్లో నేను ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్ ఆన్ దట్. కాబట్టి మీలో ఎవరికి ఆలోచన ఉన్నా ఆతృత ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసి దీని యొక్క విషయాలు తెలుసుకోవడానికి మాత్రం నా దగ్గర నా డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబరు, తర్వాత నా మెయిల్ అడ్రస్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ టు గెట్ more and more information on the issue. Thank you very much.